పైన పెద్ద స్కెచ్ కి తెరలేపింది ఇజ్రాయెల్ మరియు అమెరికా. ఏకంగా ఇప్పటికే ఇజ్రాయెల్ ముప్పేట దాడి చేసి ఇరాన్ లో ఉన్నటువంటి అణు స్థావరాల్ని పూర్తిగా నేల కురిపించేసింది. నతాన్స్, తబ్రీజ్, తెహరాన్ ప్రాంతం చాలా ప్రాంతాల్ని న్యూక్లియర్ స్థావరాలు నేలమట్టం చేసింది. సుమారుగా 250 మందిని అంతమొందించింది. దాంట్లో చాలా కీలకమైనటువంటి అటు న్యూక్లియర్ సైంటిస్టులు ఉన్నారు, ఆర్మీ చీఫ్ ఉన్నాడు, ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఉన్నాడు, ఇతరత్ర వింగ్ కమాండర్లు కూడా ఉన్నారు. చాలా మంది సైంటిస్టులు కూడా దుర్మరణం పాలయ్యారు. ఒక తీరని నష్టాన్ని ఇరాన్కి చవి చూపించింది ఇజ్రాయెల్. ఇదిలా ఉండగా పెద్ద ఎత్తున అమెరికాతో కలిసి మరొక భారీ స్కెచ్ కి తెరలేపింది. ప్రజలు టెహరాన్ని వదిలి వెళ్లిపోవాలంటగా డొనాల్డ్ ట్రంప్ చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. G7 సమిట్ లో ఉండగా అక్కడి నుంచి ఈ వ్యాఖ్యలు చేశారు ఆయన. టెహరాన్ని వదిలేసి వెళ్ళిపోండి, ఎవాక్యుయేట్ టెహరాన్ అనేటువంటి మాటని డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుకొచ్చారు. G7 సమిట్ నుంచి కూడా ఆయన ఒకరోజు ముందుగానే వెళ్ళిపోయారు. సో టెహరాన్ ఎవాక్యుయేట్ అనేటువంటి ఒక మాటలోనే అర్థమవుతుంది మనకి. ఆ మాటలోనే చాలా స్పష్టంగా టెహరాన్ పైన ఏదో ఒక భారీ కుట్రకి అమెరికా, ఇజ్రాయెల్ తెరలేపే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇటు అమెరికా సపోర్ట్తో ఇజ్రాయెల్ కూడా సుమారుగా 1,70,00,000 మంది టెహరాన్లో నివాసం ఉంటున్నారట. సో వారందరినీ కూడా వెంటనే వెళ్ళిపోవాలంటే ఆదేశాలు జారీ చేసింది. వారందరినీ కూడా ఒకసారిగా అక్కడి నుంచి పంపించేందుకు చాలా పెద్ద ఎత్తున స్కెచ్ వేసింది. ఇక చైనా, ఇండియా, ఇతరత్ర దేశాలన్నీ కూడా చాలా బిగ్గెస్ట్ మాస్టర్ ప్లాన్తో సిద్ధమయ్యాయి. వీరంతా కూడా తమ ప్రజల్ని అక్కడి నుంచి తరలించేందుకు సిద్ధమయ్యాయి. ఇరాన్, టెహరాన్ ప్రాంతం ఎవరైతే ఉన్నారో అందరినీ కూడా వెంటనే వెళ్ళిపోండి అనేటువంటి ఒక మాటని ఇటు ఇండియన్ ఎంబసీ అధికారులు చెప్పారు, చైనా ఎంబసీ అధికారులు చెప్పారు. జర్మనీ, బ్రెజిల్, ఇతరత్ర ప్రాంతాల నుంచి ఎవరైతే దేశ విదేశాల నుంచి వచ్చి ఇరాన్లో ఉన్నవారు ఉన్నారో వారందరినీ కూడా సురక్షితంగా కాపాడుకోవడం కోసం ఎక్కడ ఎంబసీ అధికారులు వాళ్ళు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు తాజాగా టెహరాన్ని వీడిపోవాలని మన భారత ప్రభుత్వం కూడా ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఇరాన్లోని అణు కేంద్రాలనే టార్గెట్గా ఇజ్రాయెల్, అమెరికా దాడి చేయబోతుందట. నతాన్స్, ఫార్దో అణు కేంద్రాలని కూడా పేల్చేయాలని కుట్ర చేస్తుంది. ఒకసారి లెఫ్ట్ సైడ్ బాక్స్ చూడండి, అదంతా కొండ ప్రాంతం. యురేనియం తవ్వకాలు, యురేనియం శుద్ధి జరుగుతోంది. ఆ యురేనియం శుద్ధి చేసిన తర్వాత ఆ యురేనియంతోనే న్యూక్లియర్ వెపన్స్ తయారు చేస్తూ ఉంటారు. అయితే ఆ కొండ ప్రాంతాల్లో చాలా దూరంగా లోతులో ప్రస్తుతం ఆ తవ్వకాలు జరిపి వాటిని శుద్ధి చేసి వాటితో న్యూక్లియర్ స్థావరాలని అక్కడ ఏర్పాటు చేసుకొని న్యూక్లియర్ వెపన్స్ తయారు చేస్తున్నారు. అయితే ఇప్పటికే నతాన్జా ప్రాంతాన్ని పూర్తిగా కూడా ఇజ్రాయెల్ దాడిలో కుప్పకూల్చేసింది. ఆ తర్వాత ఇప్పుడు ఫార్దో పైన టార్గెట్ చేయబోతున్నారు. అయితే ఫార్దో అణు కేంద్రాల్లో సుమారుగా 60% పైగా యురేనియం శుద్ధి అవుతుందట. ఓ పర్వత ప్రాంతం లోపల సొరంగాల్లో ఫార్దో అణు కేంద్రాన్ని నిర్మాణం చేశారట. అమెరికా వద్ద భూగర్భంలో సుమారుగా ఎంతటి దూరంలో ఉన్నా కూడా వాటిని కుప్ప కూల్చేయగల సామర్థ్యం ఉన్నటువంటి GBU-57 అనేటువంటి బంకర్ బస్టర్ బాంబు ఉందట. అయితే దాన్ని ఉపయోగించి ఇప్పుడు ఫర్దర్ ఉన్నటువంటి ఈ ఫర్దోలో ఉన్నటువంటి ఆ కొండ ప్రాంతాన్ని మొత్తం కూడా కుప్పకూల్చేసి న్యూక్లియర్ స్థావరాల్ని మొత్తం కూడా మట్టుబెట్టాలని ఆ ఆలోచనతో ఉంది అమెరికా. అయితే వాషింగ్టన్లో ప్రస్తుతానికి స్పెషల్ సిచ్యువేషన్ రూమ్లో డొనాల్డ్ ట్రంప్ మంత్రాలు జరుపుతున్నారు. ఎప్పటికప్పుడు సిచ్యువేషన్ని గమనిస్తూ ఉన్నారు ఆయన. సీజ్ ఫైర్ ప్రతిపాదన కోసం నేను రాలేదు, నేను వచ్చింది కేవలం నా వ్యక్తిగత అవసరాలు, చాలా పెద్దదానికి ప్లాన్ చేస్తున్నాను, చాలా పెద్దదే జరగబోతోంది అంటూ డొనాల్డ్ ట్రంప్ హింట్ ఇచ్చారు. ఇక ఇజ్రాయెల్కి మద్దతుగా G7 దేశాలు కూడా నిలబడ్డాయి. ఇరాన్ చాలా భీకరంగా ఇజ్రాయెల్ పైన దాడి చేస్తుంది. టెల్ అవీవ్ ప్రాంతం మొత్తం కూడా కుప్పకూలిపోయింది. చాలా చిన్న దేశంగా ఇజ్రాయెల్ని చూస్తున్నారు కాబట్టి G7 దేశాలని కలిసి ఇజ్రాయెల్ పైన దాడులని ఆపండి అని చెప్పి ఇరాన్ పైన హెచ్చరిక జారీ చేస్తున్నారు. ఇరాన్ వద్ద అణుబాంబులు ఉండొద్దన్నారు G7 దేశాలు. సో అక్కడ ఉండడంతో పాటుగా మీరంతా ప్రయోగించాల్సి వస్తే ప్రపంచ శాంతికి విఘాతం కలుగుతుంది కాబట్టి మీ దగ్గర న్యూక్లియర్ బాంబులు ఉండకూడదు, ఒకవేళ ఉన్నా వాటిని ప్రయోగించకూడదు అనడానికి మీరు NPTలో సైన్ చేయండి. అంటే నాన్ ప్రొలిఫరేషన్ ట్రిటీ, న్యూక్లియర్ వెపన్ స్టేట్స్ అని దానిపై సంతకం చేసి మేము అణుబాంబులను వాడము, ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించము, ఎస్ మా దగ్గర అణుబాంబులు ఉన్నాయి కానీ మేము వాడము అనేటువంటి ఒక ఆలోచనతో సంసిద్ధమైనట్టుగా తెలుస్తోంది. సో నాన్ ప్రొలిఫరేషన్ ట్రిటీ పైన సంతకం చేయాలని చెప్పి ఇరాన్ పైన ఒత్తిడి పెరుగుతోంది. సో ఒకసారి డొనాల్డ్ ట్రంప్ చేసిన ట్వీట్ చూద్దాం. ఎస్, డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చూద్దాం ఒకసారి. డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చూస్తే కనుక అందులో అర్థమవుతుంది. సో ఆయన పబ్లిసిటీ సీకింగ్ ప్రెసిడెంట్ మ్యాక్రాన్ ఆఫ్ ఫ్రాన్స్. సో ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఏమన్నారంటే ఆయన మ్యాక్రాన్ అని వచ్చేసి G7 సమిట్కి ఒకరోజు ముందుగానే డొనాల్డ్ ట్రంప్ అటు తిరిగి అమెరికాకు బయలుదేరారు కాబట్టి ఆయన సీజ్ ఫైర్, ఇరు దేశాల మధ్య కొంత యుద్ధ వాతావరణం పూర్తిగా కంట్రోల్ చేయడం కోసం, శాంతి నెలకొల్పడం కోసం ఆయన ప్రయత్నం చేస్తున్నట్టుగా ఉన్నాడు. అందుకే ఒకరోజు ముందుగానే బయలుదేరిపోయాడనేటువంటి ఒక మాటని ఫ్రెంచ్ ప్రెసిడెంట్ మ్యాక్రోన్ చెప్పుకొచ్చారు. అయితే దాన్ని తప్పుపడుతూ
డొనాల్డ్ ట్రంప్ ఏమంటారంటే పబ్లిసిటీ సీకింగ్ ప్రెసిడెంట్, పబ్లిసిటీ కోసం ప్రయత్నం చేసినటువంటి ప్రెసిడెంట్ మాక్రోన్ మిస్టేకన్లీ సెడ్ దట్ ఐ లెఫ్ట్ ద G7 సమిట్, నేను G7 సమిట్ని వదిలేశాను అని చెప్పి తప్పుగా ఆయన పబ్లిసిటీ స్టంట్ కోసం చేసుకొచ్చారు. టు గో బ్యాక్ టు DC టు వర్క్ ఆన్ ఏ సీజ్ ఫైర్ బిట్వీన్ ఇజ్రాయెల్ అండ్ ఇరాన్, ఇజ్రాయెల్ మరియు ఇరాన్ యుద్ధానికి ముగింపు పలకడం కోసమే నేను ఇటు వాషింగ్టన్ డీసీకి వచ్చాను, డైరెక్ట్గా వైట్ హౌస్కి వచ్చానటువంటి ఒక తప్పుడు వార్తని ఆయన ప్రచారం చేస్తున్నారు. రాంగ్, ఎస్ తప్పు అంటున్నారు ఆయన. హీ హాజ్ నో ఐడియా వై ఐ యామ్ నౌ ఆన్ మై వే టు వాషింగ్టన్, నేను అసలు వాషింగ్టన్కి ఎందుకు వచ్చాననేది మాత్రం తనకి స్పష్టత లేదు. ఆయన ఎటువంటి స్పష్టత లేకుండా తప్పుగా మాట్లాడుతున్నారు అనేటువంటి ఒక మాటని డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు. బట్ ఇట్ సర్టన్లీ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ఎ సీజ్ ఫైర్, ఇప్పుడు సీజ్ ఫైర్ చేయాలనే ఆలోచన లేదు. ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్, ఇప్పుడు చేసిన ఉపయోగం లేదు, చేయాలన్న ఆలోచన కూడా లేనట్టుగా చెప్పుకొచ్చారు. అయితే మచ్ బిగ్గర్ దాన్ దట్, దానికంటే మించి జరగాలి. వెదర్ పర్పస్లీ ఆర్ నాట్, ఇమాన్యుయల్ ఆల్వేస్ గోస్ ఇట్ రాంగ్, స్టే ట్యూన్డ్. ఆయన ప్రతిసారి కూడా తప్పుగా వెళ్తూ ఉంటారు, ప్రతిసారి కూడా తప్పుగానే అంచనా వేస్తూ ఉంటారు. ఏదో పెద్దది జరగబోతోంది, ఆ పెద్దది ఏదో డెఫినెట్గా ఇరాన్ పైన చూపించబోతోంది. మచ్ బిగ్గర్ దాన్ దట్, ఏదో పెద్దది జరగబోతోంది. వెదర్ పర్పస్లీ ఆర్ నాట్, ఏదో కావాలి దురుద్దేశంతోనా లేదా నిజంగా చేయాలనుకున్నాడో కానీ ప్రతిసారి ఇమాన్యుయల్ మాక్రాన్ ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ప్రతిసారి కూడా తప్పే అవుతున్నారు. నిజాలు తెలుసుకోవాలంటే స్టే ట్యూన్ అంటూ ఆయన ట్వీట్ చేశారు. ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ యుద్ధానికి మరింతగా ప్రేరేపించే విధంగా ఉంది. అసలు నేను చేసేది వేరు, మీరు చెప్తోంది వేరు, ఇద్దరి మధ్య ఎటువంటి సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్ కోసమే ప్రయత్నం చేయడం లేదు, ఒక పెద్ద స్కెచ్తో సిద్ధంగా ఉన్నటువంటి ఒక మాటని డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుకొచ్చారు. సో ప్రస్తుతానికి G7 దేశాలు ఇజ్రాయెల్ వైపే ఉన్నాయి, అమెరికా ఇజ్రాయెల్ వైపే ఉంది. ఇరాన్ చేస్తున్న తప్పు ఒకటే, ఇరాన్ న్యూక్లియర్ బాంబు ఉంది మా దగ్గర, మేము వేస్తామని ఊరించి ఆఖరికి వస్తే ఇప్పుడు ఇటువంటి పరిస్థితి దారితీసింది, ఇటువంటి పరిస్థితికి ఒక ప్రమాదానికి దారితీసింది. ఈ నేపథ్యంలో మరి ఏం జరుగుతుందో తలుచుకుంటేనే కొంత ఆసక్తి రేపుతోంది. ప్రస్తుతానికైతే ఒకసారి డొనాల్డ్ ట్రంప్ ఏం మాట్లాడారో చూద్దాం. Done that before. I had 60 days and they had 60 days, and on the 61st day I said, we don't have a deal. They have to make a deal, and it's painful for both parties, but I'd say Iran is not winning this war, and they should talk, and they should talk immediately before it's too late. They'd like to talk, but they should have done that before. I had 60 days and they had 60 days, and on the 61st day I said, we don't have a deal. They have to make a deal, and it's painful for both parties, but I'd say Iran is not winning this war, and they should talk, and they should talk immediately before it's too late. They'd like to talk, but they should have done that before. I had 60 days and they had 60 days, and on the 61st day I said, we don't have a deal. They have to make a deal, and it's painful for both parties, but I'd say Iran is not winning this war, and they should. డొనాల్డ్ ట్రంప్ ఏం మాట్లాడాడు? డొనాల్డ్ ట్రంప్ చాలా క్లియర్గా చెప్తున్నారు, సంథింగ్ మచ్ బిగ్గర్ దాన్ దట్, ఏదో ఒక చాలా పెద్దది జరగబోతోంది, అది ఏంటనేది స్టే ట్యూన్డ్ అంటున్నారు ఆయన. మాక్రాన్ మాట్లాడిన మాటలంతా తప్పు, నేను ఎక్కడ కూడా యుద్ధాన్ని ఆపడం కోసం ప్రయత్నం చేయడం లేదు, అది ఇప్పుడు జరగకపోయినా ఒక మచ్ బిగ్గర్ ఇన్సిడెంట్ జరగబోతుంటున్నారు ఆయన. మరి నిజానికి ఇదేమో బహుశా 420 ప్రాంతాల్లో 60% పైగా యురేనియం శుద్ధ అవుతోంది, అక్కడ న్యూక్లియర్ స్థావరాలని ఏర్పాటు చేస్తున్నారు, న్యూక్లియర్ వెపన్స్ తయారు చేస్తున్నారని చెప్పి పక్కా సమాచారం అందుకున్నటువంటి ముసాద్ అటు ఇజ్రాయెల్కి సమాచారం అందించింది. అమెరికా అధ్యక్షుడు కూడా ఆ విషయాన్ని పరిగణన తీసుకున్నారు. దీనికే ఆయన ఒక బిగ్గెస్ట్ బ్లాస్ట్కి సిద్ధమవుతున్నారు. GBU-57 అనేటువంటి ఒక బస్టర్ బాంబు సిద్ధంగా ఉంది, భూగర్భంలోకి చొచ్చుకు వెళ్ళి మరి ఆ దాడి చేయగల సామర్థ్యం ఉన్నటువంటి బాంబ్స్ అవన్నీ కూడా వాటిని ప్రయోగించి ఏదో ఒక భారీ పెద్ద ఎత్తున ఇరాన్కి చుక్కలు చూపించేటువంటి ప్రయత్నంలో భాగంగా వారు ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తోంది. ఎస్ మధు సిద్ధంగా ఉన్నారు. మధు, డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో పెద్ద ఎత్తున ఇటు ఇరాన్ మొత్తం కూడా అట్టుడికిపోతోంది, టెహరాన్ని ఎవాక్యుయేట్ చేసి వెళ్ళిపోతున్నారు, టెహరాన్ ప్రాంతాన్ని పరుగులు తీయించి అక్కడి నుంచి ప్రజలంతా బయటకు వెళ్ళిపోతున్నారు. ఇండియన్ ఎంబసీ అధికారులు కూడా తమ పౌరులపైన
రక్షించుకోవాలంటే ఒక ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు. చైనీస్ ఎంబసీ అధికారులు అదే చేస్తున్నారు. దేశ విదేశాల నుంచి వచ్చిన వారందరూ కూడా ఇరాన్లో ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా టెహరాన్ ప్రాంతం నుంచి బయటికి వెళ్ళిపోతున్నారు. సో ప్రభుత్వాలు కూడా ఆదేశాలు జారీ చేస్తున్నాయి. G7 సమిట్ సంబంధించినటువంటి సపోర్ట్ మొత్తం కూడా ఇటు ఇజ్రాయెల్ వైపుగానే ఉంది. న్యూక్లియర్ బాంబ్స్ని మీరు ప్రయోగిస్తారని చెప్పడం తప్పు అంటూ ఇరాన్ని తప్పుపడుతున్నారు G7 దేశాలన్నీ కూడా. మరోవైపుగా అరబ్ దేశాలన్నీ అటు ఇరాన్కి సపోర్ట్గా ఉన్నాయి. రష్యా ఇరాన్కి సపోర్ట్గా ఉంది. అమెరికా ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తోంది. G7 దేశాలు ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తున్నాయి. ఇవన్నీ చూస్తూ ఉంటే మచ్ బిగ్గర్ దాన్ దట్ ఏదో ఒక చాలా భారీ యుద్ధమే జరగబోతోంది. మూడో ప్రపంచ యుద్ధమే జరగబోతున్నట్టుగానే సంకేతాలు కనబడుతున్నాయి. ప్రస్తుతానికి ఇక్కడ కనిపించినటువంటి ఆ ప్రాంతాన్ని నతాన్స్ అనేటువంటి ప్రాంతాన్ని పూర్తిగా ఇజ్రాయెల్ ఇప్పటికే కుప్పకూలు చేసింది. ఫార్తో ప్రాంతాన్ని టార్గెట్ చేయబోతోంది. టెహరాన్ని పూర్తిగా నేల కురిపించబోతోంది. ఇవన్నీ తలుచుకుంటూ ఉంటే మూడో ప్రపంచ యుద్ధం నిజంగానే వస్తే నిజంగా ఒకసారి ఆలోచించండి పరిస్థితి ఎలా ఉంటుందనేది. నిత్యం భయంగా బతకాలి. ఎటువైపు నుంచి ఏ భారీ దాడి జరుగుతుందో తెలియదు, ఎటువైపు నుంచి ఏ విస్ఫోటనం జరుగుతుందో తెలియదు. కనీసం ఒకవేళ భారత్ కనుక డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వకపోయినా కూడా ప్రపంచ దేశాల ప్రభావం మనపై పడుతోంది. ధరలు పెరుగుతాయి, ప్రజలు ఆందోళనకరంగా ఉంటుంది, ప్రతి వస్తువు నిత్యావసర వస్తువు పెరుగుతుంది. మరీ ముఖ్యంగా ఈ యుద్ధం నేపథ్యంలో మీరు గమనించండి, డైరెక్ట్గా తెలుగు ప్రాంతాల ప్రజల భాష అర్థమవుతుంది కాబట్టి పెట్రోల్ ధరలు చాలా త్వరలోనే పెరగబోతున్నాయి. పెట్రోల్ ధరలు చాలా భారీగా ఈ యుద్ధం తర్వాత పెరిగే అవకాశం ఉంది. చూద్దాం మరి ఏం జరుగుద్దాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. At KL, we help you turn your interests into skill sets. KL, deemed to be university.